యూనిట్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్కారం, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నేను శృతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జైనత్ మండలం సాత్నల ప్రాజెక్టులో చేప పిల్లలను వదిలిన ఎమ్మెల్యే. అంబర్పేటలో దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు. గుట్కా అమ్ముతున్న వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని టెలికాం నగర్ లో భారీ చోరీ. 10 లక్షల నగదు, 110 తులాల బంగారం అపహరించిన దుండగులు. రాజేంద్ర నగర్ సర్కిల్ పరిధిలో కురిసిన వర్షం. రోడ్లన్నీ జలమయం. ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు. ఇక డీటెయిల్స్ లోకి వెళితే, అంతరించిపోతున్న చేతివృత్తి కులాలకు పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేలా కులాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఇందులో భాగంగానే మత్స్యకారులు ఆర్థిక బలోపేతానికి 100% సబ్సిడీపై చేప పిల్లల పంపిణీ చేపట్టడం జరుగుతుందని తెలిపారు. జైనత్ మండలం సాత్నల ప్రాజెక్టులో అధికారులు, నాయకులతో కలిసి ఎమ్మెల్యే చేప పిల్లలను నీటిలో వదిలిపెట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ, మత్స్యకారులను ఆదుకునేలా 100% సబ్సిడీపై అందిస్తున్న చేప పిల్లలు వృద్ధి చెంది వాటి విక్రయాలతో ఆర్థికంగా బలోపేతం అవుతున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 92 కోట్ల చేప పిల్లలను సబ్సిడీపై అందించడం జరిగిందని తెలిపారు. ఇందులో భాగంగానే సాత్నల ప్రాజెక్టులో 2,60,000 చేప పిల్లలు, 1,00,000 రొయ్య పిల్లలను వదిలిపెట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ నటరాజన్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రౌతు మనోహర్, జైనద్ ఎంపీపీ మరిశెట్టి గోవర్ధన్, మండల రైతు సమితి అధ్యక్షులు లింగారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు వెంకటరెడ్డి, మత్స్యకారుల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులందరినీ వారి వృత్తిలో 100% సబ్సిడీతోటి చేప పిల్లల యొక్క సీడును రాష్ట్రం మొత్తం మీద దాదాపు 92 కోట్ల రూపాయలతోటి చేప పిల్లల్ని మత్స్యకారులు ఆయా జిల్లాల్లో, ఆయా మండలాలలో ఉన్నటువంటి మరి ప్రాజెక్టులలో, కుంటలలో, గ్రామ పంచాయతీ, జిల్లా పరిషత్తు ఉన్నటువంటి మైన్ ఇరిగేషన్ ట్యాంకులలో వేసుకోవాలని 100% సబ్సిడీతోటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి మత్స్యకారులను ఆదుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు సాత్నాల జైనత్ మండలం సాత్నాల ప్రాజెక్టులో మరి కనీసం అంటే మరి గత సంవత్సరం దగ్గర మరి 1,1.43 లక్షలతోటి, అట్లనే జిల్లాలో 242 చెరువులలో మరి చేప పిల్లల యొక్క సీడ్ నేసి మరి ఆదిలాబాద్ జిల్లా మత్స్యకారులను ఆదుకోవడం జరిగింది. అట్లనే సాధనాల విషయానికి వస్తే మరి ఈరోజు ఎంత ఇస్తున్నాం, 2,60,000 చేప పిల్లలు, అట్లనే రొయ్యలు 1,00,000 రొయ్యల చేప పిల్లల్ని కూడా వాటి సీడ్ని కూడా వదలడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి మన జాయింట్ కలెక్టర్ గారు, జేసీ గారు, అట్లనే మండలం సంబంధించినటువంటి మండల అధ్యక్షులు, జడ్పీటీసీ గారు, రైతు బంధు అధ్యక్షులు, జిల్లా గ్రంథాలయ చైర్మన్, ఈ స్థానిక మేడిగూడ రోడ్ సైడు, మేడిగూడ కెనాల్ సైడు, మాంగుర్ల, సుందరగిరి
మారుగూడ గ్రామాల సంబంధించిన గౌరవ సర్పంచులు, గౌరవ ఎంపీటీ సభ్యులు, గౌరవ సింగిల్ విండో అధ్యక్షులు, మాజీ సర్పంచులు, మత్స్యకార అయితే సంఘాల నాయకులు, మరి ఇలా కనీసం అంటే ఆదిలాబాద్ జిల్లాలో కూడా మరి దాదాపు 100 పైన మత్స్యకారుల సంబంధించి సొసైటీస్ కానీ, 27 ఫిష్మెన్ సొసైటీస్ కానీ, 27 ఫిష్ సంఘాలు కానీ, ఈ రకంగా మరి జిల్లాలో మేము పోయిన సంవత్సరం 100% సబ్సిడీతోటి ఏదైతే జిల్లాలో మరి ఫిష్ సీడ్ వేసినామో మరి దానికి నాకు తెలిసి 49,000 దాదాపు మెట్రిక్ టన్నుల. అంబర్పేటలో గుట్కా అమ్ముతున్న షాపులపై జీహెచ్ఎంసీ ఏఎంహెచ్ఓ డాక్టర్ జ్యోతి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ ఏఎంహెచ్ఓ డాక్టర్ జ్యోతి మాట్లాడుతూ అంబర్పేట్ నియోజకవర్గంలో గుట్కా, సిగరెట్, తంబాకు విక్రయాలు జోరుగా సాగుతున్నాయని వారిపై నిఘా పెట్టినట్టు ఆమె తెలిపారు. గుట్కా అమ్ముతున్న వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నేను ఏఎంహెచ్ అండి, డాక్టర్ జ్యోతి. ఈ చుట్టుపక్కల ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి కాబట్టి ప్రికాషనరీగా ఈ షాప్స్ అన్ని రైడ్ చేయడం స్టార్ట్ చేసాము. వీటిలో గుట్కా, సిగరెట్స్, గుట్కాలు అయితే అమ్ముతున్నారు. కవర్ ఇప్పుడే మేము పట్టుకున్నాము. ఇవన్నీ పట్టుకొని చాలాని రాస్తున్నాము. ఇది చిన్నపిల్లలు తింటే ఎంత డేంజరస్ మీ అందరికీ తెలుసు కాబట్టి ఇవన్నీ స్వాధీనం చేసుకొని ఈ కన్సర్న్ వాళ్ళకి పంపిస్తాము. చాలాని రాస్తున్నాం పిల్లలందరికీ. కాబట్టి పిల్లల్ని జాగ్రత్త, ఇలాంటి ప్లేసెస్కి పంపించకండి. పేరెంట్స్కి సిగరెట్స్ అలవాటు ఉన్నా కూడా పిల్లల్ని పంపించకూడదు. అండ్ పిల్లలకి ఇవి అలవాటు అయితే ఈ లైఫ్ లాంగ్ వాళ్ళు మర్చిపోలేరు. కాబట్టి ఇది ఎంత డేంజరస్, పిల్లలు ఎంత తొందరగా వీటికి అడిక్ట్ అవుతారో మీకు అందరికీ తెలుసు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు లాక్డౌన్ అయిపోయింది, స్కూల్ స్టార్ట్ అయినాయి కాబట్టి ఇంకా పిల్లలు బయట తిరుగుతారు. కాలేజ్ పిల్లలు వీళ్ళందరూ బయట తిరుగుతారు. వీళ్ళందరికీ మీరు ఎడ్యుకేట్ చేయాలి. మేము ఎడ్యుకేట్ చేస్తున్నాము. ఇవన్నీ తినకూడదు. అండ్ పిల్లల్ని అనవసరంగా పేరెంట్స్ అలవాటు ఉన్న వాళ్ళు కూడా ఇది తీసుకురాపో, అది తీసుకురాపో అని షాప్స్కి పంపిస్తే వాళ్ళకి తెలియని అలవాట్లు మనం నేర్పించడం అవుతుంది. ఇది జాగ్రత్తగా ఉండాలనేసి నేను మనవి చేసుకుంటాను. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో కురిసిన భారీ వర్షానికి జనజీవనం స్తంభించింది. రోడ్డు మీద పెద్ద సంఖ్యలో నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గంటసేపు కురిసిన భారీ వర్షానికి ఉప్పరపల్లి మంత్రమాల్ పిల్లర్ నెంబర్ 191 వద్ద చెరువును తలపించింది. మెహదీపట్నం నుంచి ఆరంగల్ వైపు వెళ్లే రోడ్డు మొత్తం జలమయం కావడంతో ఈ మార్గంలో వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రధానంగా పిల్లర్ నెంబర్ 191 వద్ద గత 2-3 సంవత్సరాలుగా ఈ సమస్య వెంటాడుతుంది. అయితే సమస్యను పట్టించుకొని చర్యలు తీసుకోవాలని అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నత స్థాయి అధికారులు స్పందించి వెంటనే పిల్లర్ నెంబర్ 191 వద్ద వర్షపు నీరు ఆగకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. దేశాన్ని కార్పొరేటర్లకు దోచిపెడుతున్న బీజేపీ ప్రభుత్వ విధానాలపై సంఘటిత పోరాటాలు నిర్వహించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. సిపిఎం రామన్నపేట మండలం 7వ మహాసభ స్థానిక అమృతవనంలో కూరెళ్ల నరసింహచారి జంపాల ఆండాలు అధ్యక్షతన జరిగింది.
మహాసభల ప్రారంభం సూచకంగా సిపిఎం సీనియర్ నాయకులు మేకా అశోక్ రెడ్డి జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ కార్పొరేటర్ల కన్నుసన్నల్లో నడుస్తూ దేశ సంపదను దోస్తుందన్నారు. రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చి దేశీయ వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసే కుట్ర చేస్తుందన్నారు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా 19 రాజకీయ పార్టీలతో సెప్టెంబర్ 27న దేశవ్యాప్త బంద్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ బంద్లో ప్రజలంతా పాల్గొని మోడీ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలపై ఎండగట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీతో సహా సిపిఐ, సిపిఎం, ఎమ్మెల్యే డెమోక్రసీ, తెలంగాణ జనసమితి, కోదండరామ్ గారి పార్టీ, అట్లాగే తెలంగాణ ఇంటి పార్టీ, లిబరేషన్, దాదాపు 8 పార్టీలు సమావేశం జరిగింది. అఖిల భారత స్థాయిలో 19 పార్టీలు మోడీ ప్రభుత్వం యొక్క విధానాలను నిరసిస్తూ సెప్టెంబర్ 20 నుండి 30 వరకు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపుకోవడం జరిగింది. అయితే ఆందోళన ఎలా ఉండాలి, ఏ రూపాలు తీసుకోవాలనేది రాష్ట్ర పార్టీలకు వదిలేశారు. ఆ నిర్ణయాలు, డేట్లు ఇవన్నీ దాన్ని అనుసరించి రేపు 22వ తేదీన ఎల్లుండి హైదరాబాద్లో ధర్నా చౌక్ దగ్గర చాలా పెద్ద ఎత్తున మహాధర్నా నిర్వహించాలని నిర్ణయించుకున్నాం. ముఖ్యంగా సమస్యల రీత్యా చూస్తే కరోనా సమస్య పరిష్కారం చేయాలని, బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలని, నెలకి 7,500 నగదు సహాయం అందించాలని, దాంతోపాటు రైతాంగ చట్టాలు తీసుకొచ్చాడు వ్యవసాయ రంగం నాశనం చేసే చట్టాలతో వాటి విశ్వసించాలి. గత 8 నెలలుగా ఆందోళన జరుగుతుంది. అట్లాగే ప్రభుత్వ ఆస్తులు అమ్మకానికి పెట్టారు. సింగరేణి బొగ్గుగనులు కానీ, స్టీల్ ఫ్యాక్టరీ కానీ, రైళ్లు, బస్సులు, విమానాశ్రయాలు అన్నీ ప్రభుత్వ ఆస్తులన్నీ లీజుకి ఇవ్వడం, అమ్మడం ఇది ఒక పెద్ద కార్యక్రమంగా చేస్తున్నారు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థని సంపూర్ణంగా నాశనం చేయడం తప్ప ఇంకోటి కాదు. అట్లే కార్మిక చట్టాలన్నింటినీ మార్చేసి కార్మిక హక్కులు గత 100 ఏళ్లుగా పోరాడి సాధించిన హక్కులన్నింటినీ కూడా హరించారు. ఆ చట్టాలు లేకుండా చేశారు. ఇప్పుడు ఈ సమస్యలకు వ్యతిరేకంగా అట్లాగే మత తత్వాలను రెచ్చగొడుతూ ముస్లింలకి, దళితులకు దాడులు చేస్తూ చాలా పెద్ద ఎత్తున మారణహాని సృష్టిస్తున్నారు. భారతదేశం యొక్క లౌకిక విలువలను నాశనం చేస్తున్నారు. దీనికి నిరసనగా అదే రకంగా అనేక దుర్మార్గమైన చట్టాలు అమలు చేస్తున్నారు. దేశద్రోహ చట్టం, జాతీయ భద్రతా చట్టం, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిషేధ చట్టం, ఇట్లాంటి దుర్మార్గమైన చట్టాలు బెయిల్ లేకుండా, విచారణ లేకుండా ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గుతున్నారు. ఈ రకమైనటువంటి ఖైదీలందరినీ విడుదల చేయాలని, ఈ జాతీయ సమస్యలతో పాటు రాష్ట్రంలో కేసీఆర్ పరిపాలనలో ఉన్న ప్రధాన సమస్యలు కూడా రైతులు కష్టపడి పండించిన పంటకు కనీస మద్దతు ధర కల్పించాలని అఖిల భారతీయ రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు అన్నారు. నిర్మల్ జిల్లా ముదోల్లో ఈ నెల 27న చేపట్టే బంద్కు సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ కేంద్రం 3 చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్ సంస్కరణ బిల్లులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నెల 27న జరిగే భారత్ బంద్ను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గంధం లింగన్న, సాజిద్, దేనాజీ పాల్గొన్నారు. ఈరోజు ముదోల్ మండల కేంద్రంలో 27 తారీఖు నాటి భారత్ బంద్ పోస్టర్లు ఆవిష్కరణ చేయడం జరిగింది. భారత్ బంద్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమం ఏదైతే ఉందో ఆ రైతు ఉద్యమాన్ని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం మూలంగా ఈరోజు భారత్ బంద్కు దిగాల్సి వస్తుంది. రైతులు 3 సంవత్సరాలకెళ్ళి ఒకటే కోరుతున్నారు, మద్దతు ధరల చట్టం చేసి మాకు గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పేసి కోరుతుంటే ఆ గిట్టుబాటు ధర చట్టం అనే దాని గురించి కేంద్ర ప్రభుత్వం ఆలోచించకుండా ఆ గిట్టుబాటు ధరని పక్కన పెట్టేసి ఈరోజు 3 చట్టాలు చేసింది, వ్యవసాయ రంగం చట్టాలు. ఆ చట్టాలలో ఏమున్నదంటే ఉన్న భూములన్నింటినీ ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పే విధంగా, కార్పొరేట్ కంపెనీలకు, అంబానీ ఆదాని కంపెనీలకు అప్పజెప్పే విధంగా ఈరోజు ఆ 3 చట్టాలు ఉన్నాయి. రైతు తన చేనులోనే కూలీగా మారే పరిస్థితి ఈ 3 చట్టాలు అమలైతే వస్తుంది. కాబట్టి మేము రైతు సంఘాలంగా దాదాపు దేశంలో ఉన్న 500 సంఘాలు ఒకటై ఈ పోరాటం చేస్తున్నాయి. కాబట్టి దీంతో పాటు అధిక వర్షాలకు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ఇట్లా దేశవ్యాప్తంగా ఉన్న రైతు సంఘాలన్నీ కలిసి 27 తారీఖు నాడు బంద్ కార్యక్రమం ఉంది. ఈ బంద్కు
అన్ని పక్షాలు ప్రతిపక్షాలన్నీ కూడా మద్దతు తెలుపుతున్నాయి. కాబట్టి దీంట్లో రైతులు ప్రజలు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ప్రజలను ఈ బంద్లో పాల్గొనాలని మేము కోరుతున్నాం. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని టెలికాం నగర్లో భారీ చోరీ జరిగింది. ఓ ఇంట్లో దొంగలు చొరబడి 10 లక్షల నగదు 110 తులాల బంగారం అపహరించారు. ఈ ఘటన గచ్చిబౌలి టెలికాం నగర్లో చోటు చేసుకుంది. ఇంటి యజమానులు ఇంటికి తాళం వేసి శ్రీశైలం వెళ్లారు. బాధితుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అక్కడ ఉన్నవానికి అది ప్లస్ పాయింట్. గోదావరికిని జవహర్ నగర్లోని జయదుర్గ ఆలయంలో గత 3 రోజులుగా ఎమ్మెల్యే కోరుకంటి చందర్ నిర్వహిస్తున్న చండీ యాగం ఇవాళ ముగిసింది. అనంతరం ఆయన మాట్లాడుతూ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో పేద మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య చికిత్స ఉచితంగా అందించడం కోసం మెడికల్ కాలేజీ ఏర్పాటుకు తాను సంకల్పించడం జరిగిందన్నారు. అనంతరం అన్నదాత కార్యక్రమం నిర్వహించారు. అక్కడి ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కార్యాచరణతో ముందుకు సాగుతున్నానని, ఈ ప్రాంత అభివృద్ధి కోసం మరిన్ని పరిశ్రమలు సౌకర్యాల కల్పనకు తాను కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మణిదీప్, అనిల్ కుమార్, అభిషేక్ రావు, పలువురు కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. నీ అనుగ్రహం నా సంకల్పం. అన్న ఇది కూడా దీవెనల మేరకు, ఆశీర్వాదం మేరకు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నేను ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల సమస్యలు పరిష్కారం చేయడమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా కార్యాచరణలో నిమగ్నమై ముందుకు పోతున్నటువంటి తరుణంలో ఈ ప్రాంతంలో పేదవాళ్లకు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితి బాగాలేనటువంటి వాళ్ళకి మెడికల్ కాలేజ్ కావాలని సంకల్పించి దీనికోసం చేసినటువంటి ప్రయత్నం అన్ని సకల దేవతల దీవెనలతోని ఇలా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మెడికల్ కాలేజీలు మంజూరు చేయడం జరిగింది. ఈ మెడికల్ కాలేజ్ కోసం గౌరవ మంత్రి గారిలో కొప్పుల ఈశ్వరన్న గారు కూడా పలుసార్లు కేసీఆర్ గారికి ప్రత్యక్షంగా చెప్పడం జరిగింది. ఇదే విధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల సమస్యల పరిష్కారం చేయడం కోసం శ్రమ పడుతున్నటువంటి సందర్భంగా దేవుడు ఆశీస్సులతోని వారి సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యేటువంటి దిశగా అన్ని మార్గాలు సుముఖం కావాలని ఈ సందర్భంగా అమ్మవారిని వేడుకోవడం జరిగింది. కరోనా మహమ్మారితోని ఆ రోజు కోరుకున్నాం ఈ ప్రాంతంలో ప్రాణ ముప్పు తక్కువగా ఉండాలని. అమ్మవారు అందరినీ దీవించి ఈ ప్రాంతంలో కరోనా మహమ్మారి లేకుండా తక్కువ చేసేటువంటి విధంగా అమ్మవారి దీవెనలు అందరి మీద ఉన్నాయి. ఈరోజు అమ్మవారి దీవెన ఉన్నట్టయితే అన్నీ ఉన్నట్లే. అమ్మవారికి నమ్ముకున్నటువంటి వాళ్ళు తప్పకుండా భవిష్యత్తులో మంచి కుటుంబం మంచి మార్గనిర్దేశకంతో ముందుకు పోతుంది. కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతుంది. కాబట్టి ఈ రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి సకల జనులందరూ కూడా ఈ యొక్క క్రమశిక్షణ ఒక భక్తి మార్గంలో అందరూ కూడా పయనించాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నష్టాల్లో ఉన్న తెలంగాణ ఆర్టీసీకి పూర్వ వైభవం తీసుకువస్తానని టీఎస్ఆర్టీసీ నూతన చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. కరోనా కష్టాల నుంచి తేరుకుంటున్నామన్నారు. టీఎస్ఆర్టీసీ చైర్మన్ గా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ
హైదరాబాద్లోని బస్ భవన్లో జరిగిన కార్యక్రమంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. దీంతో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆర్టీసీకి రెండో చైర్మన్గా నిలిచారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్కి ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ జిల్లాకు మరోసారి రాష్ట్ర స్థాయిలో ప్రాధాన్యత కల్పించిన సీఎం కేసీఆర్కు జిల్లా ప్రజల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి మార్గదర్శకత్వంలో బాజిరెడ్డి గోవర్ధన్ ఆధ్వర్యంలో ప్రజలకు ఆర్టీసీ మరింత చేరువ కావాలని, ప్రగతి పదంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. श्रीमान नारायण विष्णु वासुदेवो विरक्षतु सुमंगले लंबोदरिवांगले तपस्याः सौभाग्यमस्ते रत्नायादास्तं विपरीतनादो स्वर प्रोक्तो वेदान्ते प्रतिष्ठितः तत्र प्रकृतिवेदस्य परस्य महेश्वरः हम दाक्षादात्मादिनित्यं हृदं वजवे सत्यं वजवे अवत्मं अवतारं अवश्रोतारं अवदातारं अवदातारं तो आजन्य प्राणानाजन्या एवं ग्रह विशेषं विष्टायां शुभादितो अस्माकं अभिवृद्ध्यर्थं मम पूजनं च करिष्ये आर्टीसी मंची अभिवृद्धि చెందాలా మన తెలంగాణ రాష్ట్రంలో రాజద్వారే రాజముఖే రాజసభాయాం సర్వత్ర సర్వదా దిగ్విజయ ప్రాప్త్యర్థం ఓం కలిశస్యముఖే విష్ణు కంఠే రుద్రమాంగా మూలే రుద్రస్యో బ్రహ్మా మధ్యే మాతృనాంగా కుక్షో దుసాగర సర్వే సప్తద్వీపానంతర ఋగ్వేదో యజుర్వేదో సామవేదో ధర్వణా సర్వే కళ్యాణ సమాప్తిగా. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్లోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హిందీ దివాస్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి, హిందీ అధ్యాపకులు శ్రీ బాలాజీ కాంబ్లీ మాట్లాడుతూ హిందీ భాష భారతదేశ ప్రజలకు ఏకతాటిపై నడిపించే భాష అని, ఈ భాషను దేశంలోని ప్రతి పౌరుడు తప్పకుండా నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. जन जन की भाषा है हिंदी, भारत की आशा है हिंदी, जिसने पूरे देश को जोड़े रखा, जिसने पूरे देश को जोड़े रखा, वो मजबूत धागा है हिंदी। हिंदुस्तान की गौतम गाया है हिंदी, एकता की अनुपम परंपरा है हिंदी, जिसके बिना हिंद थम जाए, जिसके बिना हिंद थम जाए, ऐसी जीवन रेखा है हिंदी। జర్నలిస్టుల సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కుడతాడి బాపురావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు బాపురావు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బాపురావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. అనంతరం కలెక్టర్ అడ్మినిస్ట్రేషన్ అధికారికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సంతోష్, రవీందర్, రాజేంద్ర ప్రసాద్, కరుణాకర్, రఫీ, పలువురు జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నా పేరు కుడతాడి బాపురావు, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ను. జర్నలిస్టులకు తెలంగాణ ఏర్పడితే జర్నలిస్టులందరికీ సమస్యలు పరిష్కరిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చున్నారు. కానీ నేటి వరకు ఆ హామీలు నెరవేరలేదు. దీర్ఘకాలికంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఈరోజు డిమాండ్ డేగా ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చింది. దాంట్లో భాగంగానే ఈరోజు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ముందు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా జర్నలిస్టులందరూ సరైన ఇల్లు లేక, సొంత ఇండ్లు భవనాలు లేక వాళ్ళు అద్దె ఇళ్లలో ఉండి ఆర్థికంగా చితికిపోతున్నారు. అదేవిధంగా కరోనాతో ఎంతోమంది మృతి చెందారు జర్నలిస్టులు. మృతి చెందిన ప్రతి జర్నలిస్ట్ కుటుంబానికి 25 లక్షలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రతి జర్నలిస్టుకు ఇళ్ల స్థలాలు, డబుల్ బెడ్రూమ్లు అందించాలని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా హెల్త్ కార్డులు ఇచ్చి అవి కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రుల్లో పనిచేసే విధంగా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని మేము కోరుతూ ఉన్నాం. అంతేకాకుండా ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ ఇవ్వాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.
దీర్ఘకాలికంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మేము తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్లాస్టిక్ సంపూర్ణ నిషేధానికి ప్రజలందరూ సహకరించాలని సర్పంచ్ వెంకటాపూర్ రాజేందర్ అన్నారు. ముదోల్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా సింగిల్ కవర్ ప్లాస్టిక్లను బ్యాన్ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. స్థానిక వ్యాపారస్తులు తమ తమ షాపుల్లో ప్లాస్టిక్ లేకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ముందుకు వెళ్దామని సూచించారు. ప్రజలు, వ్యాపారస్తులు, యువకులు తమ వంతు బాధ్యతగా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఈవో పవన్ కుమార్, ఉప సర్పంచ్ సంజు, జూనియర్ అసిస్టెంట్ రాహుల్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. सेंट्रल गवर्नमेंट के आर्डर से आज ग्राम सभा लगाया है. सो इस मीटिंग का, इस ग्राम सभा का मेन एम ये है कि सिंगल यूज प्लास्टिक बैन करने का इरादा है. तो अपन को क्या हो रहा बोले तो पानी और ड्रेनेज और जहाँ पे भी देखो तुम प्लास्टिक ही दिख रहा. सो सिंगल यूज प्लास्टिक बैन करने के लिए आर्डर्स आए हैं. तो अपना मुदोल में भी सिंगल यूज प्लास्टिक बैन कर रहे हैं और सभी दुकान और जो भी शॉप्स है, जो भी बिजनेस एंटरप्रेन्योर्स है, वो सब जितना जल्दी हो सके उतना जल्दी आपका प्लास्टिक, सिंगल यूज प्लास्टिक जो भी कवरेज है वो सब जल्दी क्लियरेंस कर लो, ताकि अपन फ्रेश नया प्लास्टिक लाए तो 50+ माइक्रॉन जो भी गवर्नमेंट आर्डर्स है उसके ऊपर माइक्रॉन्स वाला बैग्स ही लाओ. तो उससे लो जो भी है वो बैंड है. सो अगर आप लाए तो उसको फाइन ग्राम पंचायत से लगेगा. तो आपको सबको रिक्वेस्ट है कि जल्दी से जल्द वो स्टॉक क्लियर करके और अपना मुदोल प्लास्टिक फ्री मुदोल करने के अपन सब मिलके करेंगे. और अंदर की नमस्ते. మన ముదోల్లో వచ్చే వారం రోజుల తర్వాత నుంచి ఏదైతే మన స్టాక్ ఉందో అన్ని షాపులలో స్టాక్ క్లియర్ చేసిన తర్వాత 50+ మైక్రాన్స్ గవర్నమెంట్ జీవో ప్రకారం వాడాలి. అంతకన్నా తక్కువ క్వాలిటీ, తక్కువలో ఉన్నటువంటి మైక్రాన్ల ప్లాస్టిక్ని అనేది ముదోల్లో నిషేధించడం జరుగుతూ ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈరోజు గ్రామ సభ నిర్వహించడం జరిగినది. కాబట్టి దుకాణదారులు, అలాగే ప్రజలు అందరూ, మహిళలు, గిరిజనుల పిల్లలు అందరూ కూడా మనం ముదోల్ని ప్లాస్టిక్ రహిత ముదోల్ని తయారు చేద్దాం. లాస్ట్ ఇయర్ మనం ప్రామిస్ చేసినాం. దానికి ఒక 4 to 5 months మనం సక్సెస్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ మనకు దాన్ని ఆ ఉద్యమాన్ని మనం ఎత్తుకోవాలి. ఎందుకోసమంటే భూగర్భ జలాలు పెరగాలన్నా కూడా, సో మన భూమి కలుషితం కాకుండా ఉండాలన్నా కూడా, మీరు చూసిండొచ్చు రోడ్డు మీద కూడా పశువులు చాలాసార్లు మనం వీడియోలు చూస్తుంటాము. అవన్నీ ప్లాస్టిక్ తిని వాటి కడుపులో ఇంత అవి ప్లాస్టిక్ ముద్దలు ఏది వాటిని చనిపోవడం జరుగుతూ ఉంది. సో కాబట్టి ఇవన్నిటికీ కారణం ఒకటే ఏంటి అని అంటే తక్కువ మైక్రాన్లు గల ప్లాస్టిక్ వాడడమే. కాబట్టి ఆ ప్లాస్టిక్ని మనం నిషేధిద్దాం. మనందరం కలిసి ముదోల్ని ప్లాస్టిక్ అయితే ముదోలు తయారు చేద్దాం. దానికి మీ అందరి సహకారం కావాలి, మీ అందరి మద్దతు ఉంటుందని. ముఖ్యమంత్రి కేసీఆర్ కు రేషన్ డీలర్లపై పట్టింపు లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు కమిషన్ పెంచడం లేదని రేషన్ డీలర్లు కామారెడ్డి జిల్లా తాడ్భాయి మండలం ఎండ్రియాల్ గ్రామ స్టేజ్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా వద్దకు చేరుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వారిని కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని డీలర్లు అందజేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ కమిషన్ పెంపు రేషన్ డీలర్ల న్యాయమైన డిమాండ్ అన్నారు. ప్రస్తుతం వారికి ఇస్తున్న 70 రూపాయల కమిషన్ ఎందుకు సరిపోదని చెప్పారు. తప్పకుండా ఈ సమస్య పరిష్కారానికి తాను కృషి చేస్తానన్నారు. మీ వల్ల ప్రభుత్వం పేరుస్తుంది, అవునా కాదా? ఇస్తాడు కేసీఆర్ కిలోకి రూపాయి ఇస్తాడు, కానీ ఫోటో పెట్టుకుంటే మీరు ఫోటో పెట్టిస్తారు కదా, మోడీ గారు ఫోటో పెట్టిస్తారు, మీరు పెట్టేసి రేషన్ షాప్ క్యాన్సిల్ చేస్తారు. మొన్న మేము పెడితే మీరు పెట్టుకున్నాం, మీరు రేషన్ డీలర్షిప్ క్యాన్సిల్ చేయాలి కాదు, మంచిగా సార్ ఫోటో చూడాలి, చూడాలి, ప్రజలు చూడాలి. మోసగారు, పెద్ద మోసగారు, ఏమి అడుగు అన్ని ఇచ్చాడు, ఫోటోలో చెప్పుంటారు. అందుకే ఊరు ఎప్పుడే ప్రజలు నవ్వుతున్నారు. ఇవాళ అన్ని మోడీ సార్ చేస్తాడు, నేను ఏం చేస్తానని చెప్పి నవ్వుకుంటారు అందరు. ఒక ఊరికి, ఒక గ్రామానికి, ఒక మండలానికి, ఒక అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీకి, ఒక జిల్లాకు మోడీ గారు ఏమి ఇస్తూ చెప్తే ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. కానీ మీరు రేషన్ డీలర్, కోవిడ్ వచ్చినా ఏది వచ్చినా కూడా మీరు పేదలకు సాయం చేయాలి, పేదలకు తిండికి లేకుండా ఇబ్బంది పడదని చెప్పి మీరు సేవ చేస్తున్నారు. అంత గొప్ప వ్యక్తులు మీరు ఎప్పుడు కమిషన్ కోసం అడగలే, కానీ ఇప్పుడు అంతా అయిపోయినప్పుడు సేవ చేస్తాం కాబట్టి బాధ్యతతో సేవ చేస్తాం. ముఖ్యమంత్రి మాట నమ్మి పేదలకు సాయం చేయాలని చెప్పి మీరు అప్పుడు సేవ చేశారు. ఈ సమయంలో అప్పుడు అడిగితే ముఖ్యమంత్రికి ఏమవుతున్నాడు, కానీ మీకు అక్కడ ఆలోచన లేదు, మీకు ఏదైనా సేవ చేయాలి ఆలోచన. పుడూరు ఖాదీ బోర్డు ఎప్పటికీ పద్మశాలి వారిదేనని మేడిపల్లి సత్యం అన్నారు. కొడిమ్యాల మండలం పూడూరు గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ
మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ పద్మశాలి కుల బాంధవుల కోసం పోరాడుతుంటే అధికార పార్టీ నాయకులు పోడూరు ఉప ఎన్నిక కోసమే అని అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకున్న నా క్యారెక్టర్ ఎవడో పిచ్చి పిచ్చి మాట్లాడుతాడు. నేను బ్లాక్ మెయిల్ అన్నా. ఒక అబ్బకు పుట్టినోడైతే ఒక్క తల్లి పాలు తాగినోడైతే ఈ నియోజకవర్గంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఎక్కడన్నా ఒక రూపాయి మేడిపల్లి సత్యం తీసుకుంటా నిరూపిస్తే నేను ముక్కునాలే రాస్తా, నేను ఆత్మహత్య చేసుకుంటా. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే నాలుకలు వస్తాం బిడ్డ. ఎక్కడన్నా ఒక అబ్బ పుట్టినోడు ఎప్పుడైనా ఈ నియోజకవర్గంలోకి పలానా దగ్గర ఒక రూపాయి తీసుకుంటూ, ఈ రాష్ట్రంలోకి ఒక కాంట్రాక్టర్ దగ్గర తీసుకుంటో లేకపోతే ఇంకో దగ్గర తీసుకుంటో ఒక్క రూపాయి తీసుకుంటా నిరూపించరు. మీడియా సోదరుల ముందు చెప్తున్నా, ఊరేసుకొని చచ్చిపోతా. ఒక నీతి, ఒక విశ్వసనీయత, విలువలతో కూడిన రాజకీయం చేయడానికి మేము ముందుకు వచ్చింది తప్ప ధనార్జనే ధ్యేయంగా రాము. నాకు ఒకటే చెప్తుంది మా భార్య, మా ఇంట్లో చొప్పదండి ప్రజలకు ఒక అవకాశం ఇస్తే, దేవుడు కరుణిస్తే ఈ ప్రాంతంలో గతంలో జీవన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ప్రజలకు సేవ చేసిండో అట్లాంటి మంచి పేరు తెచ్చుకొని నాకు భార్య నాకు ఇంతకీ తోలుతుంది. మీలక చిల్లర మల్ల రాజకీయం కాదు, పదవి అడ్డు పెట్టుకొని కోట్ల రూపాయలు సంపాదించుకునే క్యారెక్టర్ నాకు కాదు. అట్లాంటి అవకాశం వస్తారా? 10 ఏళ్ల కింద అమెరికా వీసా ఉందయా, ఇప్పటికి 1000 కోట్లు సంపాదించుకుంటుంది. డబ్బుల మీద ధ్యాస లేదు కాబట్టి అవసరమైతే ఉపాసం ఉండేనా, మంచినీళ్ళు తాగేనా ప్రజల కోసం పనిచేస్తాను తప్ప నీళ్ళక అడ్డదారులకి అడ్డంగా సంపాదించే నేచర్ క్యారెక్టర్ మరి కాదు అని చెప్తున్నా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జైనత్ మండలం సాత్మల ప్రాజెక్టులో చేప పిల్లలను వదిలిన ఎమ్మెల్యే. అంబర్పేటలో దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు, గుట్కా అమ్ముతున్న వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని టెలికాం నగర్ లో భారీ చోరీ, 10 లక్షల నగదు 110 తులాల బంగారం అపహరించిన దుండగులు. రాజేంద్ర నగర్ సర్కిల్ పరిధిలో కురిసిన వర్షం, రోడ్లన్నీ జలమయం, ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.